దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లపై మంత్రి సీతక్క సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో స్మితా వివాదంపై మాట్లాడారు సీతక్క. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. స్మితా కామెంట్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎదుటివారి వైకల్యంను చూసి నిందించకూడదని అన్నారు. మేము ప్రభుత్వంగా వారికి రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. అంబేద్కర్, పూలే లాంటి వాళ్లు ఎన్నో అవమానాలు అనుభవించారని సీతక్క తెలిపారు. ఆ తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. అందరూ ఐఏఎస్లకు ఇచ్చిన అవకాశాలు ఆమెకు కూడా ఇస్తున్నామన్నారు. రిజర్వేషన్లపై మాట్లాడి మళ్లీ సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు సీతక్క. ఐఏఎస్లకు, ఐపీఎస్లకు చాలా విధుల్లో తేడా ఉంటుందన్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, దివ్యాంగులపై మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై కొద్దిసేపటి క్రితమే ఇటు అసెంబ్లీలో మంత్రి సీతక్క కూడా స్పందించారు. ఈ రకంగా దివ్యాంగులపై స్పందించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె హాట్ కామెంట్లు కూడా చేశారు. ఎదుటివారి వైకల్యం చూసి నిందించకూడదంటూ స్మితా సబర్వాల్ పై హాట్ కామెంట్ చేశారు మంత్రి సీతక్క. తమ ప్రభుత్వం రిజర్వేషన్లు అందరికీ అవకాశాలు కల్పిస్తుందని కూడా స్పష్టం చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, సీఎం దృష్టిలో కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని, మేము సీఎంతో చర్చించిన తర్వాత ఇటు స్మితా సబర్వాల్ పై ఏ రకమైన యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చర్చిస్తామని కూడా మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. ఇటు అంబేద్కర్, పూలే లాంటి వాళ్ళు ఎన్నో అవమానాలు భరించారని, ఆ తర్వాతనే ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చారని కూడా వారిపై కూడా గుర్తు చేశారు మంత్రి సీతక్క. అందరూ ఐఏఎస్ లో ఇచ్చిన అవకాశాలు కూడా ఇటు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కూడా ఇచ్చామని కూడా స్పష్టం చేశారు. ఆమె ఇటు దివ్యాంగుల రిజర్వేషన్ పై మాట్లాడి మళ్లీ సమర్థించుకోవడం మంచి కాదంటూ కూడా ఆమె హితోపదేశం చేశారు. ఇటు ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు విధుల్లో కూడా చాలా తేడుంటుంది కానీ, అయితే మైండ్ తో ఐఏఎస్ లు వర్క్ చేయాలని, ఇటు ఐపీఎస్ లకు మాత్రం వారు శారీరకంగా గానీ దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆమె ఈ రకంగా కూడా స్పష్టం చేశారు. మరి దివ్యాంగులపై ఈ రకంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఈ రకంగా హాట్ కామెంట్ చేయడం కూడా మనం చూస్తాం. దాదాపు నిన్న నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రంగా ఇటు విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై కూడా మంత్రి సీతక్క కూడా హాట్ కామెంట్ చేశారు. మరి ఈ రకంగా దివ్యాంగులను కించపరుస్తూ ఇటు స్మితా సబర్వాల్ ఇట్లా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఇటు మంత్రి సీతక్క కూడా తప్పుపట్టారు. ఈ విషయంపై కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని, విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని, ఈ విషయంపై తన శాఖలోనే ఇటు ఐఏఎస్ గా పనిచేస్తున్నటువంటి స్మితా సబర్వాల్ పై మరి ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇక్కడ గతంలో కూడా మరి మంత్రి సీతక్క ఎదురుగానే స్మితా సబర్వాల్ కూర్చొని కాలు మీద కాలేసుకోవడం కూడా గతంలో కూడా చర్చించామైంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ లో మాత్రం ఈ రకంగా దివ్యాంగులపై ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇటు దివ్యాంగులకు సంబంధించి విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే మంత్రులందరూ కూడా సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఇది దివ్యాంగులను కించపరిచే విషయాన్ని కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ రకంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం తప్పుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడడం కూడా తప్పు అని కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరుగా మరి ఇప్పటి వరకైతే మంత్రి సీతక్క ఇటు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. కాబట్టి మరి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటు సంబంధించి ఐపీఎస్ గానీ, ఐఏఎస్ గానీ సంబంధించిన వైపు కూడా ఇప్పటికే ఇటు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. కాబట్టి మరి ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు చాలా వరకు కూడా తేడా ఉంటది. మరి ఐఏఎస్ లో అయితే వాళ్ళు సంబంధించిన మైండ్ తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వారికి శరీరానికి సంబంధించిన డిసేబుల్స్ పర్సన్స్ వారికి ఐపీఎస్ లో కూడా అవకాశం ఉండదు. కాబట్టి మరి ఐఏఎస్ లు ఓన్లీ బుద్ధితోనే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందని కూడా మరి మంత్రి సీతక్క కూడా స్పందించారు. కాబట్టి మరి దీనిపై ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేస్తారు. ప్రజెంట్ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇటు మంత్రి సీతక్క సంబంధించిన శాఖలు కూడా ఆమె పనిచేస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి తన శాఖలో పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రకంగా మరి దివ్యాంగులను కించపరుస్తూ మాట్లాడడం కూడా తను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై
ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మరి శాఖపరమైన చర్యలు తీసుకుంటారా లేదనిపై కూడా ఇటు పబ్లిక్ లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. సందీప్. సతీష్, అంటే బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు, నిన్న హరీష్ రావు కూడా స్పందించారు. దీని మీద స్మిత వివరణ ఇచ్చే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ఇటు అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఇటు స్మితా సబర్వాల్ దివ్యాంగులపై హాట్ కామెంట్ చేయడం పట్ల మరి ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు కూడా నిన్న స్పందించారు. హరీష్ రావు కూడా ఈ రకమైన కామెంట్స్ కూడా కరెక్ట్ కాదని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే దివ్యాంగులను ఈ రకంగా కించపరచడం ఇది కరెక్ట్ కాదని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై ఇటు అన్ని వర్గాల నుంచి కూడా అయితే ఇటు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి మరి ఆమెపై మరి శాఖపరమైన చర్యలు తీసుకుంటారా లేదనిపై అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయంపై హాట్ కామెంట్ గా ఉంది. కాబట్టి మరి ప్రయాణ సిచ్యువేషన్ లో మరి అన్ని వర్గాల నుంచి కూడా అయితే ఇటు స్మితా సబర్వాల్ యాక్టులకు నిరసనగా చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మరి ఆమెపై మరి శాఖపరమైన చర్యలు తీసుకుంటారా లేదనిపై చూడాల్సిన అవసరం ఉంది. మరి తను మాత్రం రిజర్వేషన్లపై కూడా మాట్లాడాను. మరి దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి కేటగిరీలో కల్పించడంపై కూడా ఆమె హాట్ కామెంట్ చేశారు. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దివ్యాంగులు సంబంధించి కూడా స్పందిస్తున్నారు. సతీష్, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దీనిపై కూడా ఇప్పటి వరకైతే మంత్రి సీతక్కతో మనం మాట్లాడినప్పుడు శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె స్పష్టం చేస్తారు. ఎందుకంటే ఈ రకమైన కామెంట్లు కూడా దివ్యాంగులు కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మరి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తో మాట్లాడిన తర్వాత మరి ఈ రకంగా ఆమె కామెంట్లు చేయడం గల కారణాలు ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది. తెలుసుకున్న తర్వాత ఒకవేళ శాఖపరమైన చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.